కుంభరాశి వారికి 75% శుభ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఉన్నది. అంటే రెండవ భాగం జన్మరాశి నుండి రెండవ రాశిలో ఉన్నప్పుడు అక్కడ కుటుంబము, వాక్కు, ధనము ఇవన్నీ ఉన్నాయి. అంటే మాట విలువని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కాలానుగుణంగా ముందుకు సాగాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయాలి. అధిక శాతం మౌనంగా ఉండాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పనులు నిదానంగా సాగుతాయి. అయితే జూన్ 2 వరకు పంచమ బృహస్పతి యోగం దైవానుగ్రహాన్ని పుష్కలంగా ప్రసాదిస్తుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మంచి తెలివితేటలు కలుగుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి విజయాలు సాధించడానికి గురుబలం రక్షిస్తుంది. జూన్ నుండి గురువు 6వ ఇంట్లోకి మారటం వల్ల రుణ సమస్యలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో శ్రద్ధగా ఉండండి. ద్వితీయంలో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది లోతుగా ఆలోచించద్దు. అధిక శాతం విశ్రాంతి, అలాగే నిద్ర, వీటికి సమయం కేటాయించాలి. నిరుత్సాహం చెందకుండా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాలి. సమిష్టి కృషి మేలు చేస్తుంది. రాహువు జన్మరాశిలో, కేతువు సప్తమంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య లేనిపోని అనవసరమైన చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉన్నది.